హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వాళ్ళు ఈరోజు వచ్చేసి మనం వరంగల్ జిల్లాలో ఉండే హన్మకొండలో 1000 స్తంభాల గుడి అండి మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. సో ఆర్ఎల్ హలో వాళ్ళు మీరు చూస్తున్నారు ఇప్పటిదాకా. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మొత్తం కూడా హన్మకొండ మనకు 1000 స్తంభాల మండపం అండి నిర్మిస్తున్నారు అనమాట. అంటే టెంపుల్ ప్రాంగణం. సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే డన్. సో మొత్తం కూడా వీడియో చూసిన తర్వాతనే రెస్పాన్స్ అవ్వండి. అలాగే మీరు ఏ ట్రావెల్ ప్లేస్ లో అంటే మీరు ఏదైనా చూడాలనుకుంటే మనకు కామెంట్ చేయండి. సో తప్పకుండా ఆ ప్లేస్ ని చూపిస్తానండి. సో 1000 స్తంభాల గుడి అండి మనకు కతే కాలం నాటిది. మనకు 1000 స్తంభాల గుడి రుద్రమహేశ్వర స్వామి దేవాలయం అంటే శివాలయం అనమాట. రుద్రేశ్వరుడు అంటారు ఇక్కడ. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు నందీశ్వరుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. చాలా మంది వచ్చేసారు. స్టూడెంట్స్ కూడా వస్తున్నారు చూడండి లోపలికి. అంటే మనం చూడాల్సిన ప్రదేశాలలో ద బెస్ట్ ఇది మనకు వరంగల్ తెలంగాణలోనే మనకు ఆర్కిటెక్చర్ లెవెల్ వేరే లెవెల్ పీక్స్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళకూడదు. సో ఈ విధంగా టెంపుల్ అనేది ఇక్కడ అనమాట. నాకు తెలిసి 1000 స్తంభాలు అనేది ఇక్కడ ఉన్నాయేమో. 1000 స్తంభాలు అవి మొత్తం కూడా 1000 స్తంభాలు ఉంటాయేమో. సో గుడికి పేరు ఆ విధంగా వచ్చిందేమో. సో ఎన్ని స్తంభాలు పిల్లర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయనేది దగ్గరికి వెళ్ళి చూద్దాము. స్టూడెంట్స్ చిల్డ్రన్స్ చాలా చాలా క్యూట్గా ఉంటారు అందరూ. సో వెళ్ళిపోదాం లోపలికి. చూస్తున్నారు కదా, మనం లోపలికైతే వెళ్ళేసి వచ్చాము దర్శనానికి. చాలా సేపు అయింది దర్శనానికి వెళ్ళేసి వచ్చి. కానీ ఇక్కడ మార్నింగ్ 5 o'clockకే గుడి ఓపెనింగ్ చేశారన్నమాట. అంటే రుద్రేశ్వర స్వామి టెంపుల్ అండి మనకి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది. వరంగల్లో మనకు కాజీపేట నుంచి మనకు 10 kilometers ఉంటుంది. మనకు హన్మకొండలో ఉంటుంది. మనకు పిల్లర్లకు ఉండే నేమ్స్ అండి ఇవి. 69 అన్నమాట. ఇలాగే 65, అలాగే ఇక్కడికి వచ్చేసి మనకు 65, 67 ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక్కో పిల్లర్ నెంబరు పి అని పెట్టేసి ఆ పిల్లర్ నెంబరు పెట్టేస్తారు ఇక్కడ. సో అలాగా 1000 స్తంభాలు ఉంటాయి ఇక్కడికి వచ్చేసి ఈ టెంపుల్లో. చూస్తున్నారు కదా మీరు, పిల్లర్ నెంబర్ 54 ఇక్కడ. సో ఇక్కడ పిల్లర్ నెంబర్ 46, అలాగే ఇక్కడ పిల్లర్ నంబర్ మనకు సరిగ్గా కనిపించట్లేదు, రంగు మొత్తం కూడా పోయింది. మీకు తెలుసా ఇక్కడ నిర్మిస్తున్న ఈ స్తంభాలు వచ్చేసి కొత్తవండి ఇవన్నీ కూడా. సో ఓల్డ్ స్తంభాలు అనేవి అక్కడ ఉన్నాయి. అంటే కొత్తగా నిర్మిస్తున్నారు ఈ స్తంభాలని. అంటే గుర్తుగా జ్ఞాపకాలు ఎప్పటికీ వెళ్ళిపోకూడదు కదా, ఉండిపోవాలని. సో ఈ విధంగా నిర్మిస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా కొత్తగా నిర్మించినవే ఈ స్తంభాలన్నీ కూడా. ఇవైతే ఓల్డ్ పిల్లర్స్. ఇవి ఈ విధంగా ఉంటాయి ఓల్డ్ పిల్లర్స్. మనకు కొత్తగా నిర్మించేటివి ఈ విధంగా ఉంటాయి. సో రఫ్ ఎలాంటి డిజైన్స్ ఉండదు మన పిల్లర్స్ కి. సో ఓల్డ్ పిల్లర్స్ కి ఈ విధంగా డిజైన్స్ ఉంటాయి. పిల్లర్స్ అనేటివి మొత్తం కూడా కూలిపోయినట్టున్నాయి, అందుకని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇక్కడ P21 పిల్లర్ నెంబర్ 21, పిల్లర్ నెంబర్ 27 అలా ఈ విధంగా ఉంటాయి మొత్తం కూడా. సో ఇక్కడికి ఎగ్జిట్ అండి, లోపలికి అవతలకి వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఓల్డ్ కట్టడాలు అబ్బా వేరే లెవెల్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఎంత పెట్టినా అంత ఉండదు. లోపలికైతే ఎంట్రెన్స్ ఉండదు, లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళడానికి అవకాశం లేదు. అవి పడిపోతాయని మనకు రానివ్వట్లేదు అనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లర్ నెంబర్ 7 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్టింగ్ లో ఫస్ట్ పిల్లర్ ఉంది చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, స్కూల్ స్టూడెంట్స్. అంటే మనకు చూడడానికి వచ్చారు ఈరోజు. వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మనము, అందుకనే సైడ్కి వచ్చేసాము. మొత్తం కూడా ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, అక్కడ కనిపిస్తున్న రుద్రేశ్వర స్వామి టెంపుల్ అండి. ఆ టెంపుల్ దగ్గర నుంచి మనకు ఆ టెంపుల్లో మొత్తం పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ పిల్లర్స్ తో పాటు అక్కడ ఉన్న పిల్లర్స్ కూడా కౌంటింగ్ లోకి వస్తాయి అన్నమాట. మొత్తం కూడా 1000 పిల్లర్స్, 1000 పిల్లర్స్ ఉంటాయి. మొత్తం కూడా నిర్మిస్తున్నారు కొత్తవి. అంటే ఓల్డ్ పిల్లర్స్ అవి కట్టడాలు కూలిపోయినందుకు కొత్త పిల్లర్స్ నిర్మిస్తున్నారు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి టెంపుల్. సో మీరు చూస్తున్నారు ఆర్ఎల్ హలో వరల్డ్ అండి. సో ఎంతమంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి గైస్. అలాగే లైక్ చేయండి. ఇప్పటిదాకా మీరు లైక్ చేయకపోతే నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నందీశ్వరుడు ఈ విధంగా ఉంటాడు. పాలరాతితో నిర్మించారేమో. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, సో అద్భుతంగా ఉంటుంది. చూపిందాం. ఇక్కడైతే కౌంటింగ్ నెంబర్స్ లేవండి. ఈ విధంగా ఉంటుంది. ఓల్డ్ కట్టడాలు ఇవి. సో మనకు కొత్తగా నిర్మించేటివి. అక్కడ వ్యక్తి నడుస్తున్నారు చూడు, ఆ కింద మొత్తం కూడా కొత్తగా నిర్మించేటివి అనమాట. సో అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టుకి పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుందండి మనకు ఎంట్రన్స్. సో కౌంటింగ్ అలాగే మనకు టికెట్ ప్రైజులు ఈ విధంగా ఉంటాయి మొత్తం కూడా. అంటే
శ్రీ రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల మండపం అన్నమాట. ఓకే డన్. సో పైకి వెళ్ళిపోదాం. ఈ విధంగా ఇక్కడికైతే వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళేసి వద్దాము. టెంపుల్ ప్రాంగణం అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇవన్నీ కొత్తగా నిర్మించిన పిల్లర్సే, అంటే ఇటీవల నిర్మించారన్నమాట. ఓల్డ్ పిల్లర్స్ అనేవి అప్పుడు గుర్తుపట్టొచ్చండి. ఓల్డ్ పిల్లర్స్ మనకు ఇక్కడ చూపిస్తున్నారు చూడు. ఈ పిల్లర్స్ ఓల్డ్ పిల్లర్స్. కొత్త పిల్లర్స్ ని వెంటనే గుర్తుపట్టవచ్చు. ఈ నిర్మాణం మొత్తం కూడా కొత్తగా నిర్మించినదే. నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. గుడి ప్రాంగణం నిర్మాణం, గుడి చుట్టూ అన్నమాట. సో విజువల్స్ అనేటివి మనకు ఎలా నిర్మిస్తారో ఇక్కడ నుంచి, అంటే అభిషేకం వాటర్ అనేటివి బయటకు వెళ్ళే మార్గం ఇక్కడ. సో ఇక్కడ రంధ్రం ఉంది, అంటే ఎవరు తొక్కకోకుండా అభిషేకం నీళ్ళు ఎవరు తొక్కకుండా ఇక్కడ నుంచి ఈ విధంగా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మనకు ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఈ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో టెంపుల్ బ్యాక్ సైడ్ సో ఎంట్రెన్స్ మనకు ఇక్కడ ఉంటుంది. ఎంట్రెన్స్ ఇదండి మనకు ఎంట్రెన్స్. అక్కడ ఎంట్రెన్స్ గేటు, అలాగే ఇక్కడ మనం టెంపుల్ లోపల ఉండే ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా వాటర్ కూడా ఉన్నాయి. మొత్తం కూడా ఇవి నీలం కలర్ లో ఉన్నాయి. లోపల పాసి పట్టిన దాని మాదిరి ఉన్నాయి వాటర్ మొత్తం కూడా. ఓకే డన్. సో ఇదండి మనకు 1000 స్తంభాల గుడి మండపము. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం మనం కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.